హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. అఘోరి నాగసాధు 6 నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన పేరు. ప్రతి నెలకు ఒకసారి ఏదో ఒక వివాదంతో తెర మీదకి వస్తుంది అఘోరి పేరు. అయితే అఘోరి శ్రీవర్షిని అనే అమ్మాయిని తీసుకెళ్లడం, పెళ్లి చేసుకోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ తీసుకెళ్ళిపోవడం, ఆ తర్వాత గుజరాత్కి వెళ్ళి మళ్ళీ అఘోరి నాగసాధు దగ్గరికి శ్రీవర్షిని గుజరాత్ నుంచి మళ్ళీ రావడం, ఆమెను పెళ్లి చేసుకోవడం, ఇదంతా గత 10-15 రోజులుగా జరుగుతున్న రచ్చ. అయితే తాజాగా అఘోరి తనను పెళ్లి చేసుకున్నాడంటూ మరో యువతి మీడియా ముందుకు వచ్చింది. అఘోరి తనను మొదటగా పెళ్లి చేసుకున్నాడు, శ్రీవర్షిని ఎట్లా పెళ్లి చేసుకుంటాడంటూ ఒక యువతి మీడియా ముందుకు వచ్చి చెప్పుకొచ్చింది. అయితే అఘోరి గురించి కూడా చెప్పింది. తనతో అఘోరితో కలిసి ఆశ్రమం పెట్టాలనుకుంటున్నాం, కానీ అఘోరి ఉండడు, అఘోరి అంతా వింతగా ఉంటుంది చేష్టలన్నీ. ఇప్పుడు శ్రీవర్షిని ఎలా పెళ్లి చేసుకుంటాడు, ఆల్రెడీ నా మెడలో తాళి కట్టాడు, అఘోరితో కలిసి ఉన్నాను నేను అని చెప్తుంది. ఇది ఇవన్నీ విషయాలపై మనం వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ పండితులు రాఘవేంద్ర సతీష్ కుమార్ శర్మ గారు. నమస్కారం గురుగారు. సుభాషితుల్ని పండితుడిని కాదు నాన్న, సీతమ్మ కొడుకుని, నారసింహుడి బిడ్డని, భగవత్ సేవకుడిని, అంతే. మీరు గతంలో చాలాసార్లు చెప్పారు అఘోరీలు ఎలా ఉంటారు అనేది. ఇప్పుడు ఈ అఘోరీ నేను చెప్పినవన్నా అబద్ధాలా? అబద్ధాలు కాలేదు, కానీ అఘోరీలు ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళీ అందులోనూ మళ్ళీ మొదటి భార్య రావడం, ఏంటి ఇదంతా? అంటే మీకు కొత్త కంటెంట్లు చాలా ఉన్నాయిగా, చాలా ఉన్నాయి సొసైటీలో. ఈ పనికి మారిన రచ్చేందుకు మనకి? ఏదన్నా మంచి చెడు ఏదన్నా చక్కగా మాట్లాడుకొని ఏదైనా ఒక సొల్యూషన్ అట్లాంటి వాటి మీద పోవచ్చు, కానీ ఎందుకు అందరూ కలిసి ఆ పనికి మాలిన దిక్కుమాలిన విషయం మీద అది అఘోరీ కాదురా నాయన అని నవంబర్ 5వ తారీఖు చెప్పా. ఇది అఘోరీ కాదు, అతి సామాన్యమైన విధానంలో మొదలుపెట్టి పబ్లిసిటీ కోసం, డబ్బు కోసం, అక్కర్లేనటువంటి ఒక హై పిచ్ కోసం చేస్తున్న ఒక భయంకరమైన డ్రామా. ఆ సుచిత్ర అవతలకు పోతే పడన విపూది, తడి బకెట్టు, బ్రష్ అన్నీ ఉంటాయి, వీడు పూసుకున్నవన్నీ అక్కడే ఉంటాయి, పోయి చూసుకొని చావండ్రా అన్న. మీకు ఎందుకు అర్థం కాదు? అది అఘోరీ కాదు నాన్న. ఇప్పుడు ఏంటి పలన విభూది ఏంటి అంటే మొత్తం ఒంటికి రాసుకునేది అంతే. ఇప్పుడు సినిమా షూటింగ్లో రాసుకుంటారు కదా, ఇది కూడా అంతే. ఇప్పుడు అసలు అఘోరి ఈ రకంగా ఉంటుందా? నాగసాధువులు ఈ రకంగా ఉంటారా? అసలు ఎక్కడన్నా ఇటువంటి చూసారా మీరు? పైగా పెళ్ళిళ్ళు ఒకటి, అది కూడా 1+1 చేరకుంటే జాకెట్ ఫ్రీ లాగా 1+1 ఆఫర్, ఇద్దరు పెళ్ళాలి, నా పిండాకుడు. ఏమిటి నాన్న ఇది? అఘోరి అనబడేటటువంటి ఆ పదాన్ని, ఆ విధానాన్ని, ఆ దీక్షని, ఆ దక్షతని, అఘోరీలని ఇంత దారుణంగా అవమానిస్తున్న వాళ్ళని ఎందుకు మీరు వదిలిపెడుతున్నారు? ఎందుకు తీసుకెళ్ళి వాళ్ళ మీద చట్టపరమైన, న్యాయపరమైన ఒక చక్కటి ఆలోచన చేసి, ఒక చక్కటి విధానంతో ఒక కేసో లేదో ఒక తగిన శిక్ష ఏదో వేసి ఎందుకు బుద్ధి చెప్పరు? ఇప్పుడు అఘోరి మనకు మొదటగా బాగా పాపులర్ అయింది ముత్యాలమ్మ గుడి ధ్వంసమైన ఘటన దగ్గర ఒంటికాలిపై నిల్చొని చేయడం. అప్పుడు చాలామంది పూజలు చేశారు, మొక్కారు, ఇదంతా చేశారు. తర్వాత అంతా అంటే వివాదాల్లోకి వెళ్ళడం, ఇదంతా అయితే పోలీసులు అరెస్ట్ చేసి మహారాష్ట్రకు తరలించడం, ఇదంతా అయిపోయింది. అంటే మీరు అన్నట్టు పోలీసులు చర్యలు తీసుకున్నారు, ఇక్కడ తీసుకొని పంపించి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఆమె బట్టలు లేకుండా ఆలయాల్లోకి వెళ్తే ఒక చోట మార్చుకుంది, బట్టలు కట్టుకోవాలంటే ఇప్పుడు అంతా బట్టలు కట్టుకునే కనబడుతుంది మనకు. కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఒక అమ్మాయి ఏమర్థమైంది? అసలు అఘోరీకి సంబంధించిన ఏమన్నా లక్షణాలు కానీ, విధానాలు కానీ, భక్తి తత్పరత కానీ, ఒక దైవభక్తి కానీ ఏమన్నా కనబడుతున్నాయి అసలు? నేను నీకు ఇంతకుముందు కూడా నేను చెప్పింది నిజము అని నిరూపించే క్రమంలో నేను ఒక లింక్ కూడా పంపించా. ఇదిగో గడ్డాలు మీసాలు సిగరెట్ తాగుతున్నాడు చూడువాడు ఆ వెధవని అని. అవునా? నిజమని తేలిద్దిగా. ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, శ్రీమంతాలు, లవ్వులు, నా పిండాకుడు. ఓ ఏమిటి ఇది? అఘోరీకి సంబంధించిన విషయమేనా? అసలు మాట్లాడచ్చా? ఈ అఘోరి అనే ట్యాగ్ లైన్ ఒకటి పెట్టి వాడు ఎంత లాభపడాలో అంత లాభపడుతున్నాడు. ఇప్పుడు 2 పేర్లు, అఘోరి, నాగసాధు వేరు, అఘోరి వేరా? అంతా ఒక అంటే ఎట్లా అన్న? ఒకటి, పరమశివుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళల్లో రకరకాలుగా ఉంటారు. అందులో అఘోరీలు వేరుంటారు, నాగసాధువులు వేరుంటారు, సన్యాసులు వేరు, ఇలా రకరకాలుగా ఉంటారు. సరే, ఇప్పుడు అది దాని గురించి అసలు ఇక్కడ జరుగుతున్న దాని మీద దృష్టి పెట్టాలి. ఏం అవసరం వచ్చిందని ఈ రచ్చంతా? అసలు అఘోరి ఎప్పుడైతే భార్య అనే మాట వచ్చిందో అప్పుడే సమాజంలో అఘోరీల గురించి, నాగసాధువుల గురించి, భైరవుల గురించి, పరమశివుడి యొక్క తత్వాన్ని గురించి తెలిసిన వాళ్ళు మొత్తం అందరూ కలిసి చెప్పుతో కొట్టాలి. ఎరా నీకు బుద్ధి ఉందా? నువ్వు ఉన్నదేంటి? నువ్వు చేస్తున్నదేమిటి? నీ విధానం ఏమిటి? అఘోరీకి పెళ్ళి పేరంటాలు ఏమిట్రా నీ మొందా అని జుట్టు పట్టుకుని నిడిచి తీసుకెళ్ళి ఊరవతల వదిలేయాలి. ఎందుకని? మానసిక రోగి అని భావించి. ఎందుకంటే ఇప్పుడు ఆలయాల్లో ఒంటికాలతో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ షో ఆఫ్.
అక్కడ అఘోరీలో భక్తి కన్నా మంచి రక్తి నాకు కనబడుతోంది. ఇద్దరు భార్యలు ఇప్పుడు మొదటి భార్య అని కదా, చెప్పి ఇప్పుడు ఇద్దరు భార్యలు. ఇప్పుడు మొదటి భార్య నేను అని ఇన్నాళ్ళు మరి వాడిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, ఏం చేస్తున్నావు, అవే ప్రశ్నలు తలెత్తున్నాయి. అంటే ఇన్ని రోజులు ఎందుకు నేను మామూలుగా అడుగుతున్నా. అక్కడ ఎవరు ప్రశ్నించారో నాకు తెలియదు. నేను పొద్దుకూకులు నా నాన్న సేవలో ఉంటే నాకు సంబంధం కూడా ఉండదు. ఇప్పుడు వచ్చి నేను మొదటి భార్యని, అసలు భార్యే అనే మాటే తప్పు, పెళ్ళి అనే మాటే తప్పు. మీ ఇద్దరికి పెళ్ళయింది అంటున్నావు, నువ్వు మొదటి భార్య అంటున్నావు, ఇప్పుడు వచ్చింది రెండోది అంటున్నావు. అంటే ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసులాగా ఇద్దరు పెళ్ళాల ముద్దులా గోరియా వీడు? నాకు తగలలేదంతే. నాకు తగిలితే మాత్రం నిజమైన అఘోరి అంటే ఏమిటో వాడికి రుచి చూపిస్తాను నేను. ఎందుకు ఇలా సొసైటీలో పరమశివుని యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా, అఘోరీలు నాగసాధువుల యొక్క మనసు దెబ్బతినేలాగా వాడు చేసేది ఎంత చండాలంగా ఉంది. అసలు ఎందుకు మాన్యమాలన్నీ అంత ప్రాధాన్యత ఇస్తున్నారు వాడికి? మీరు ఇస్తున్నారు కాబట్టి వాడు చేస్తున్నాడు. నేను ఇదే అంట, మీరు ఇస్తున్నారు కాబట్టి వాడు చేస్తున్నారు. అదే మీరంతా కలిసి ఇంకోసారి ఇట్లా మమ్మల్ని పిచ్చిగా యూటిలైజ్ చేసుకోవాలని చూస్తే నీ కాళ్ళు విరగొడతామని చెప్పండి, వస్తాడా బయటికి? అఘోరీకి పెళ్ళి పేరంటాలు పిల్ల పాపలు ఇవేవి ఉండవు, ఇవేవి ఉండవు. ఇప్పుడు అదే అడగబోతుంది. ఇప్పుడు అఘోరీలు అనేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడము అసలు ఉండదు నాన్న. ప్రేమించుకోవడాలు, శ్మశానంలో జీవిస్తారు, శ్మశానంలో నివసిస్తారు, శ్మశానంలో పరమశివుణ్ణి తమ ఆరాధ్య దైవంగా పూజిస్తారు, ఆయన తప్ప ఇంకొకటి తెలియదంటారు. వాళ్ళు ధ్యానసిద్ధితో పరమశివుడి మీద ఉన్నటువంటి అపారమైన భక్తితో ఆ దృష్టితోనే ఉంటారు తప్ప ఇలా ఒకటి ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయిని తెచ్చేసుకొని అంతకుముందు ఇంకోళ్ళని పెళ్లి చేసేసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మధ్యలో పెట్టి కాసేపు తల్లి, కాసేపు చెల్లి, కాసేపు గోడ మీద బల్లి, ఏమిటన్నా ఇదంతా? ఇప్పుడు మీరు చెప్పిన శ్మశానం దగ్గర తప్ప అన్ని చోట్లకి వెళ్ళింది ఆమె అఘోరిలాగా. అవును, అది మనిషి కదా, అఘోరి కాదు. పరమశివుణ్ణి ఆరాధించేటటువంటి విధానంలో ఉన్న అనేకమైనటువంటి సాధువులు, నాగసాధువులు, భైరవులు, అఘోరీలు ఎలా అయితే ఉంటారో అలాంటిదైతే కదా. కుంభమేళాకి ఎందుకు పోలా? కుంభమేళాకి ఎందుకు పోలా? అందరూ వెళ్ళారుగా, మరి కాశీ నుంచి అందరూ వెళ్ళారు కదా, ఇక్కడ ఎందుకు పోలా? పెళ్ళాలతో సరసాలు ఆడుతున్నాడా? నేను ఒకటే అడుగుతున్నా, ఇది తప్పు. వాడికి చక్కగా ఇద్దరు భార్యలతో ఉండాలనిపించింది, మంచిదే, తప్పు లేదు, ఉండు, ఎవడొద్దన్నాడు. దానికి అఘోరి అనే ముసుగెందుకు? జనాల్ని మోసం చేయడం ఏంటి? భక్తి నాన్న వీడు ఒక్కడే కాదు నాన్న, జనాల్ని మోసం చేసి చచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు, చాలామందే ఉన్నారు, ఒకళ్ళు కాదు. మీ బంగారాన్ని రెండింతలు చేస్తాం, మీ జాతకంలో మార్పులు చేస్తాం, మీకు ఈ యజ్ఞాలు యాగాలు జపాలు చేసేస్తే అసలు మీరు అంబానీ అంత అయిపోతారు, నా పిండాకుడు అవుతారు. ఇప్పుడు ఈ అఘోరి ఏదైతే ఉందో, అఘోరికి పెళ్ళి పేరంటాలు ఉండవు, పిల్లా పాపలు అనే సెగ్మెంట్ ఉండదు, అసలు పెళ్ళే ఉండదు. ఇవన్నీ ఎలా ఉంటాయి? అవునా? ఇప్పుడు మరి పెళ్ళి, ఇప్పుడు ఎవరో ఆ అమ్మాయి వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను, నేను మొదటి భార్యని అంటే, మరి ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు రాలా? ఆ శ్రీకాళహస్తి ఎందుకు పోలా? ఆ శ్రీశైలం ఎందుకు పోలా? వాడితో పాటు నువ్వు ఎందుకు తిరగలా? నువ్వు వాడితో పాటు కారులో తిరగాలిగా, వాడేదో తిరిగాడుగా కారులో రంగురంగుల బొమ్మలు పెట్టి. 3 నెలల కిందటే పెళ్లి చేసుకున్నా కదా, వెండితాయలు ఉంది, ఆ వెండితాయలి అఘోరి మెల్లో ఉంది, మేము ఆశ్రమం కట్టాలనుకుంటున్నాం, ఇవన్నీ చెప్తుంది ఆవిడ. ఇప్పుడు ఈ చెప్పడానికి ఏముందిలే, ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ ఒక స్త్రీకి మెడలో పెళ్ళైతే హైందవ మతానికి ఖచ్చితంగా తాళిబొట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ హిందువా ఎవరు ఆమె? తాళి లేదని చెప్తోంది. వెండి తాళి ఉంది, ఆ తాళే తీసుకొని అఘోరి తన మెల్లో వేసుకున్నాడు అని. అంటే తీస్తుంటే చూడనిచ్చిందా? మన దేశంలో మన సాంప్రదాయంలో భర్త కష్టాన్ని చూడలేక మెడలో తాళిబొట్టు బంగారపు నాంతాళ్ళు తీసిచ్చే అనేకమైనటువంటి అద్భుతమైన మనసున్నటువంటి స్త్రీమూర్తులు భాసిల్లుతున్న దేశం ఇది. ఇట్టా ఒకదానికొకటి పొంతం లేకుండా సమాధానాలు చెప్తూ, ఒకదానికొకటి పొంతం లేకుండా చర్యలు చేస్తూ, కాసేపు తల్లిని కాసేపు భార్యని అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఊరుకుంటూ, ఈ జరుగుతున్న వాటన్నిటికీ జుగుప్సగా ఉంది. అది ఎవరు ఖండించట్లేదు ఎందుకు? ఎవరు? బాగుందిగా, కంటెంట్ బాగుంది, కాసేపు చక్కగా ఒక మంచి ఎంటర్టైన్మెంటు, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు హైందవ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కానీ, లేకపోతే హిందూ ధర్మం, ఇప్పుడు అఘోరి స్టేట్మెంట్ ఫస్ట్ రావడం కూడా సనాతన ధర్మ పరిరక్షణ అనే దాంతో వచ్చింది. ఆలయాల దగ్గర మసీదులను కూల్చేస్తామన్నది, ఆలయాలు రక్షించుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఇప్పుడు డైరెక్ట్ మీరు అన్నట్టు ఇద్దరు భార్యలతోటి
ఇలాంటివి ఉన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏవైతే సనాతన ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖండించాలి కదా దీన్ని. ఇటువంటివన్నీ తప్పు, ఇలాంటివి నమ్మకూడదు. ఇప్పుడు హైందవ సాంప్రదాయంలో చాలామంది ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం చాలామంది పాటుపడుతున్నారు. అందులో కొంతమంది ప్రముఖులు అయితే వాళ్ళకి ప్రాణాలకి తెగించి మరీ చేస్తున్నారు కదా. అవును. వాళ్ళందరూ ఒక్క చూపు చూస్తే ఎంతసేపు ఇది దెబ్బకి మడుమాయం అయిపోతుంది. ఆ నాగబంధం, ఆ నాగ అదేదో వచ్చిందిగా, అడ్రస్ లేకుండా పోయింది. ఇది కూడా అంతే. మన దాంట్లో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు దీని మీద దృష్టి పెట్టి అఘోరి అంటే ఏమిటో వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళకి తెలియని సాంప్రదాయం లేదు, వాళ్ళకి తెలియని హైందవ సిద్ధాంతం లేదు. అఘోరాలు ఎలా ఉంటారు, అన్నీ తెలుసు వాళ్ళకి ఏంటి కదా. ఎక్కడ ఉంటారు, వాళ్ళు కాస్త వచ్చి కూర్చొని ఒక్క మాట మాట్లాడితే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఆ వర్షుడి పరిస్థితి ఏంటి, ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటి, కాసేపు తల్లి అనడం, కాసేపు ఇదనడం, ఓయమ్మ విపరీతమైపోయింది. ఇప్పుడు హైందవ సాంప్రదాయంలో ఉన్న మన వాళ్ళంతా అసలు పిలిపించి కూర్చోబెట్టి మొత్తం తేటతెల్లం చేస్తే సమాజానికి అర్థమయ్యేది ఏంటంటే వీడికి సంపాదించడం చేత కాదు, ఎంజాయ్ చేయడమే ఇష్టం, వీడికి కష్టపడడం ఇష్టం లేదు, కాబట్టి ఫ్రీగా పుక్కట్లో పబ్లిసిటీ డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక చండాలం చెయ్యాలి, కాబట్టి మనం ఒంటికంతా శుభ్రంగా విభూతి రాసేసుకొని ఓ పెంట పెట్టేసి చక్కగా 4 డబ్బులు సంపాదిద్దాం, నలుగురిలోనూ హైలైట్ అవుతాం, ఎలాగో మన భార్య మనకున్నారు, మనం హ్యాపీగా ఉంటాం, ఇగో ఇంట్లో ఇల్లాలు వంటింటూ ప్రియురాలు అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి సరైన బుద్ధి చెప్పేటటువంటి మన వాళ్ళు ముందుకొచ్చి తాడో రేవో తేల్చవతల పారేయాలి. లేకపోతే ఇది ఇలానే కంటిన్యూ అవుతుందిగా. ధర్మ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, సనాతన ధర్మం యొక్క గొప్పతనానికి మకిలి పడుతుంది. నేను కూడా ఇప్పుడు అదే అడుగుతుంది. ఏమడుగుతుందంటే 5-6 నెలలు కాదు, సెప్టెంబర్ ముత్యాలం కూడా అక్టోబర్ ఆ టైంలో జరిగింది. అప్పటి నుంచి 6 నెలల నుంచి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో ఒకసారి వస్తూనే ఉంది అఘోరి, మళ్ళీ అదొకటి ఇదొకటి చెప్తూ మధ్యలో అంటే ఇన్ని జరుగుతున్నా కానీ 6 నెలల నుంచి ఎందుకు? ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు మసీదులు కూల్చేస్తా, చర్చిలు అది ఇది, ఏ తమాషనా ఏమనుకుంటున్నా? అసలు ఇలా మాట్లాడినందుకు ముందు కాళ్ళు చేతులు ఎరగొట్టాలి. ఎందుకు ఇలా విరుచుకుపడిపోవడం, ఎందుకు ఈ అక్కర్లేని మాటలు మాట్లాడడం, దేనికోసం మాట్లాడడం? గతంలో ఆత్మార్పణం అని చెప్పి అదొక హైలైట్గా చేసి అది కూడా ఆపుతారని తెలిసేగా ఆత్మార్పణం ప్రయత్నం. ఆత్మార్పణం. ఇప్పుడు నేనున్నా మీ అందరి అటెన్షన్ నా వైపు రావాలంటే ఏం చేస్తాను, ఏదో పని చేస్తాను, వెంటనే వచ్చి ఆపుతారు. ఇది కూడా అంతేగా. నిజంగా ఆత్మార్పణ చేసుకోవాలని ఉంటే నువ్వు చెప్పి చేస్తావా? చెప్పా పెట్టకుండా చేస్తావు. నువ్వు చెప్పావంటే అర్థం ఏంటి? నిన్ను చూస్తే ఆపుతారనేగా. నిన్ను చూస్తే అలా జరగనివ్వకుండా ఆపుతారనే ధైర్యం నీలో ఉంది కాబట్టి చేస్తావు. అదే నువ్వు ఒక్కడివే వెళ్ళి చెయ్యి, మిగిలితే కావాల్సి తెచ్చుకుంటారు. ఇది కేవలం పబ్లిక్ని మిస్గైడ్ చేస్తూ, పబ్లిక్ల మనుషుల మధ్యలో చిచ్చులు రేపుతూ, అనవసరమైన కాంట్రవర్సీలకి ఆజ్యం పోస్తూ, అక్కర్లేని పనికిమాలిన వాటికి అంకురార్పణ చేస్తూ కాలాన్ని వృధా చేస్తున్నారు తప్ప ఇందులో ఉపయోగపడి చచ్చేది ఒక్కట్లేదు. కొన్ని చోట్ల అఘోరిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసుల మీద కూడా అంటే దాడికి యత్నించే ఘటనలు, భక్తులపై దాడికి ఎట్టించే ఘటనలు, పోలీసుల మీద దాడి చేసే ఘటనలు కానీ, ఎదురు తిరిగే ఘటనలు కానీ వాళ్ళు తలుచుకుంటే 2 నిమిషాలు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కాస్త మంచితనంతో పోనీ పిచ్చకుంటలది అనుకున్నారేమో, ఆడంతా లంగగాడు పోనీ అని అనుకున్నారేమో, అందుకే వదిలేశారేమో. ఇప్పుడు వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదని వాళ్ళు అనుకున్నారు. కానీ పబ్లిక్ మాధ్యమాలు ఏం చేస్తున్నాయి, ఎక్కువ సమయం ఎక్కువ కేటాయింపు ఇచ్చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతోంది, పబ్లిసిటీ, అందరూ నా వైపు చూస్తున్నారు, అందరూ నన్ను చూస్తున్నారు, అందరూ నా దగ్గరకు వస్తున్నారు, ఇప్పుడు నేను చూసుకోవాలి నా సంపాదన అంతా. అంతే. ఏమన్నా ఉపయోగం ఉందా? అఘోరి అనబడేవాడి దగ్గర నుంచి భక్తి ఏమో కానీ రక్తి మాత్రం సూపర్ ఎపిసోడ్లు వస్తున్నాయి బయటికి. మళ్ళీ రేపు ఎవరు వస్తారో, తర్వాత ఎవరు వస్తారో, ఈయనే మా నాన్న అంటారో, ఈయనే మా ఇది అంటారో నాకు తెలియదు. కానీ ఇంకా వచ్చినా కూడా నేనేం ఆశ్చర్యపోను. ఎందుకంటే అది అఘోరి కాదు, అఘోరి ఇంత అల్లరి చేసుకోదు. ఎంత అఘోరిని ఉంటారా అసలు? అఘోరా అని తెలుసు, అఘోరి. నేను ఒక మాట చెప్పనా, అఘోరా అయినా అఘోరి అయినా మనం విమర్శించకూడదు, మనకు ఆ రైట్స్ లేవు. వాళ్ళు పరమశివుని నమ్ముకొని శ్మశాన వాటికలో ఆ భస్మంతోనే బతుకుతారు. వాళ్ళు అనన్యమైన శక్తి సంపదలు, వాళ్ళు ఎంత దూరమైనా నడుస్తారు, ఎలాగైనా వెళతారు, నీళ్లలో ఈదుతారు, కొండల మీద దూకుతారు, కాలినడకన వేల యోజనాలు తిరుగుతారు,
పరమశివుణ్ణి ఆరాధిస్తారు, శ్మశానంలో భస్మంతో ఉంటారు. అటువంటి గొప్ప విధానం వాళ్ళది. కొంతమంది పిచ్చోళ్ళు అంటారు, వీళ్ళు ఇవన్నీ మనకు అనవసరం. వాళ్ళ విధానం వాళ్ళది, మనం గౌరవించడం మన బాధ్యత, అంతే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ పేరు తీసుకొని వ్యక్తిగతమైన జీవితాన్ని డెవలప్ చేసుకున్నాడు. అనవసరంగా ఈ మాంజమాలంతా గోరంతని కొండంత చూపించారు. ఇప్పుడు కొత్తగా ఒకటి వస్తుంది, అఘోరిగా ఆయన పేరు అల్లూరి శ్రీనివాసు, మొదట భార్య నేనని చెప్తున్నాను. అదే చెప్తున్నానా, వాడు అల్లూరి శ్రీనివాసో అల్లూరి సీతారామరాజు అంత సినిమా అయితే లేదులే, కానీ వాడు మనిషే, వాడు మనిషే, అంతకు మించి అక్కడ ఏమీ లేదు. అన్ని కోరికలు ఉన్నాయి, అన్ని కోరికలు ఉన్నాయి. నీకన్నా నాకన్నా ఎక్కువ ఉంటబట్టేగా ఇద్దరు మెయింటైన్ చేస్తున్నాడు వెధవా. ధర్మబద్ధంగా మాట్లాడుతున్నా. నీకెంతమంది? ఒకరు. నాకెంత? ఒకరితోనే మనం తేకలేకపోతున్నాం. కానీ వాడు చూసావా ఎంత రసిక రాజానో, ఇద్దరు మెయింటైన్ చేస్తున్నాడు. నీకు నాకు తెలిసి ఇంకెంతమంది ఉన్నారు. ఒక మామూలు మనిషిని మామూలు మనిషిగానే ఉంచండి. ఎందుకు ఈ అక్కర్లేని భయంకరమైనటువంటి ప్యాంపరింగ్ ఇదంతా? అఘోరీకి ఉండే లక్షణాలు ఒక్కటున్నాయా? ఒక్కటి. అసలు ఇంత పబ్లిక్లోకి వస్తారా? ఇంత పిచ్చిగా వెంటబడతారా? ఇంత పిచ్చిగా చేస్తారా? అసలు ఇటువంటి పిచ్చి పనులు చేస్తారా? ఇప్పుడు శ్రీవర్షిని అనే అమ్మాయి దగ్గర కూడా ఆరోపణలు, అంటే ఆ శ్రీవర్షిని ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి అఘోరిని తీసుకెళ్ళిందని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అట్లాంటివి కూడా అట్లాంటివి నేను అదే అంటున్నట్టు. ఇప్పుడు ట్రాప్ చేసే కాసేపు తల్లి, కాసేపు చెల్లి, ప్రేమ వ్యవహారం, కాసేపు ప్రేమ, కాసేపు ఇవన్నీ చూశాక పెళ్లి డైరెక్ట్. మీ మాంజమాలకి నేను చెప్పేది తెలుసా, మీ అందరూ కలిసి వెళ్ళి తుపుక్కను ఉమ్మండి. ఇంకోసారి ఇట్లాంటివి చేసామంటే ఊరుకోం, లోపలేస్తామని. నెక్స్ట్ డే మాయమవుతాడు వాడు. నెక్స్ట్ డే మాయమవుతాడు. నీ మీద కేసు పెట్టి ఐందవ సాంప్రదాయానికి మచ్చ కలిగేలా చేస్తున్నావు, మకిలి పట్టిస్తున్నావు, పరమశివుని భక్తులందరినీ అవమానిస్తున్నావు. నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని నీకు శ్రీకృష్ణ జన్మస్థానం జైలు జీవితమే తెలియజేస్తామని వెళ్ళి చెప్పమను. ఇప్పుడు ఇదే పని గతంలో ఏదైతే ఆలయాలకు వెళ్ళాడో అక్కడే అడ్డుకొని ఉండొచ్చు ఆయన్ను. నేను అదే అంటున్నాను అన్న. పోలీసు యంత్రాంగం వారు ఏంటంటే ఒక సాఫ్ట్ కోణంలో ఏపో మెంటల్ పిచ్చోళ్ళు వదిలే, ఊరికే వాళ్ళంట పడతారేంటి అని వదిలేశారు. చేత కాక కాదు, చేయలేక కాదు. ఒకసారి అరెస్ట్ చేసి మహారాష్ట్రకి పంపించి కదా. ఇప్పుడు మళ్ళీ ఇలానే వచ్చిందంటే చూస్తారు, సమయం వచ్చినప్పుడు నడ్డి మీద ఏసి ఒక్కటి కొడతారు, తోలు తీరిపోతుంది. కాబట్టి ఏంటంటే ఈ అఘోరి ఇప్పుడు వచ్చిన నేను మొదటి భార్యను రావటం, వాడేమో నేను ఈమెను పెళ్లి చేసుకుంటానని చెప్పటం, ఈమెమో అది దొంగ అంతా నాకు తెలుసు అని చెప్పటం, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూస్తుంటే నాకు అప్పట్లో దిల్తో పాగల్ హై, కవి అదేంటి కుచ్చు కుచ్చు హోతా హై, ఇలాంటివి ఎన్నో హైలు గుర్తొస్తున్నాయి నాకు. షారుఖ్ ఖాన్ సినిమాలు గుర్తొస్తున్నాయి. కానీ వీడికి అంత సినిమా లేదులే. కానీ నేనైతే ఒకటే చెప్తున్నా, వాడు చేస్తున్న విధానం ధర్మబద్ధంగా లేదు. సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి ప్రాణాలొడ్డి పోరాడే వాళ్ళంతా కూడా ఒక్కసారి ఇటువైపు చూసి అఘోరి యొక్క గొప్పతనం, అఘోరి యొక్క విధానం, అఘోరి యొక్క శక్తివంతం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలుసు కదా. మరి ఇటువంటి వాడిని ఒక్కసారి అలా ఒక చూపు చూస్తే సరిపోయేది. నా అభిప్రాయం చెప్పాను. ఎందుకంటే ఇది తప్పు నాన్న, అస్సలు కరెక్ట్ కాదు. ఈ భార్యలు, గొడవలు, ప్రేమలు, వివాహాలు ఏంటిదంతా అది అఘోరికి. సన్యాసి కంటే సరేలే, కానీ వాడికి సుఖం మీద వ్యామోహం వచ్చిందేమో, కాషాయం తీసి కలర్ బట్టలు దొరికాడు అని అనుకోవచ్చు, తప్పులేదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అఘోరి, నాగసాధువు, భైరవ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి మీ మాన్యమం ద్వారా కూడా నేను చెప్పేది ఒకటే, ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చేది చేస్తున్నారు కదా అని నమ్మకండి. ధర్మం ఒకటి ఉంది, ఆ ధర్మాన్ని అనుసరించండి, అంతే. గురుగారు మళ్ళీ అఘోరి గురించి మళ్ళీ ఏదైనా లేటెస్ట్ టాపిక్ వచ్చినప్పుడు కలుసుకుందాం. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇద్దరు బాహాబాహికి దిగారు, నావాడంటే కొట్టుకు తెచ్చారు. అది ఇద్దరు పిల్లల ముద్దుల అఘోరి ఏం చేస్తాం, తప్పదు. సో ఈ మీకు కంటెంట్కి ఏం లోటు ఉండదు, వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులే ఇది, మళ్ళీ ఇది మాసిపోతుంది, ఇంకోటి వస్తుంది, అప్పటిదాకా భరించాలి. ఈ విషయంలో భార్య అని చెప్తున్న అమ్మాయికి కానీ,
ప్రేమ అని చెప్తున్న అమ్మాయికి కానీ నేను చెప్పేది ఒకటే, మనిషి జీవితం నాశనం అవడం చాలా తేలిక, మోసపోవడం చాలా తేలిక. విఘ్నతతో మీ శ్రేయోభిలాషులతో చక్కగా కూర్చొని మాట్లాడి తెలుసుకొని ఏం చేస్తే మంచిది, ఏ రకంగా ముందుకెళితే మంచిది, అఘోరి అనబడే ఆ వ్యక్తితో జీవితాన్ని పాడు చేసుకుంటూ మోసపోతూ ఉండడమా, లేదు విఘ్నతతో జ్ఞానంతో ఆలోచన చేసి మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ శ్రేయోభిలాషులు వాళ్ళందరూ చెప్పినట్టుగా ఒక నూతన శకానికి నాంది పలకడమా మీ జీవితంలో, అది మీరు ఆలోచించుకోండి. కానీ ఇంకా కొత్తగా మార్పులు వస్తాయి. కారు బైనటి మీద కూర్చోవడం, శివుడిలాగా నుంచొని నేను శివుణ్ణి ఇలాంటివి కూడా వస్తాయి భవిష్యత్తులో. ఇలాంటివి కూడా వస్తాయి. నేను చెప్పానుగా, కంటెంట్కి ఏం లోట్లేదు. వాళ్ళు ఉంటే నేను చెప్తున్నా కదా, నమ్మే వాళ్ళు ఉంటే నందిని చూపించి ఇది పంది అన్న, పందిని చూపించి నంది అన్న అవునా అంటారట. అలా ఉంది. కాబట్టి మీరంతా కూడా మాధ్యమాల్లో ఇప్పుడు మీరు ఇవన్నీ చూపిస్తున్నారు కదా, అసలు అఘోరి అంటే ఏమిటి, అఘోరి యొక్క జీవితం ఏంటి, ఎలా ఉంటుంది, ఆ విధానం ఎలా ఉంటుందని ఇంకో పక్కన చూపిస్తూ ఉండండి. ఈ అఘోరిది చూపిస్తున్నారు కదా, ఇది మీరు చూస్తున్నటువంటి సో కాల్డ్ పాపులర్ అఘోరి కదా, అసలు అఘోరి అంటే ఏమిటో ఈ పక్కన చూడండి, మీకు తెలుస్తుంది ఈ జీవన విధానం అని. మీరు ఒకటి రిలీజ్ చేయండి, వాళ్ళు ఏమేం చేస్తుంటారు మీరు రిలీజ్ చేయండి ఒకటి, అప్పుడు ఉంటుంది. దసరా రాకుండానే దసరా బుల్లోడు వస్తాడు ఇక బయటికి. అది మీరు ఆలోచించండి, నలుగురికి ఉపయోగపడేలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఓకే నాన్న.